మీరా? హాయ్ కావ్. రండి. మా వదిన. వదినా నమస్తే వదినా. నమస్తే. అక్క అవుతుంది. అక్క బ్లెస్ మీ అక్క. మీరు చాలా మంచోళ్ళ ఉన్నారే. సరే కూర్చోండి, ఏమన్నా తీసుకొస్తాను. పర్లేదక్క, మీరు కూర్చోండి, నేనే వండి తీసుకొస్తాను. రే 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 నాన్న, నువ్వు ఇలా రారా, ఇలా రా. మా ఓడికి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఎక్కువలేండి. సరే కూర్చొని మాట్లాడండి, వస్తాను మళ్ళీ. ఎందుకు వచ్చారు? కొన్ని డౌట్స్ ఉన్నాయి కావు, అందుకే వచ్చాం. నేను మాత్రం నీకోసం వచ్చా కావ్య. రే మనం ఎందుకు వచ్చావు, నువ్వేం చేస్తున్నావు? నేనేమన్నా తప్పగా మాట్లాడానా రా? రే తప్పేందిరా, తప్పుడు నా కొడక, నువ్వు బయటికి పో ముందు. ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు? వాడికి అర్జెంట్ బాత్రూమ్ అంటే వెళ్తున్నాడు. పర్లేదు, మా ఇంట్లో వాష్రూమ్ యూజ్ చేసుకోండి. లేదు లేదు, వాడి చెట్లలోనే కంఫర్ట్ ఉంటదంట. వెళ్ళరా. ఉన్న పరు కూడా తీసావు కదరా. మంచి పని చేసావురా మచ్చా. కూర్చోండి. ఇంతకు ఎందుకు వచ్చారు? అది మాకు ప్రతి సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, అందుకే. ఇంపార్టెంట్ క్వశ్చన్సా? అంటే కన్ఫామ్ గా వచ్చేవి నువ్వు చెప్పావంటే మేము వెళ్ళి చదువుకుంటాం. కన్ఫర్మ్ గా ఏమొస్తాయో నాకెలా తెలుస్తుంది? నేనేమైనా ప్రిన్సిపాల్నా, చైర్మన్నా, లేకపోతే క్వశ్చన్ పేపర్స్ బ్లాక్ లో అమ్ముకుంటున్నానా? ప్రిన్సిపాల్ గారికి క్వశ్చన్ పేపర్లు తెలుసా? అయితే వాడింటికి వెళ్ళి ఉంటాం కదా. అప్పుడు మన ఇద్దరిని పర్మనెంట్ గా ఇంటికి పంపించేస్తారు. ఏం మాట్లాడుతున్నావు బావా? ఓ పోనీ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్సే పెట్టించేసి. రే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎక్కువ అయిపోతారా? హాస్టల్ మొత్తం పంచాలి కదా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే చెప్తే చాలు. కనీసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చదువుకోలేరా? సరే బుక్స్ తీసుకొచ్చారా? బుక్స్ బుక్స్ అని తీసుకురాలి. ఇదిగో ఇందులో పీడిఎఫ్స్ ఉన్నాయి, దీనిలో టిక్ పెట్టించేసి. సూపర్ రా. ఇదిగో ఇవి చదువుకోండి. ఇంతకీ హాస్టల్ మ్యాటర్ ఏమైంది? దానికే కదా ఈ స్లిప్పులు. ఏంటి స్లిప్పులా? ఈ తిప్పలన్నీ దానికోసమే కదా అంటున్నాడు. ఓ సరే, బాగా చదువుకొని పాస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇందాక ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, ఎక్కడ అబ్బాయి? వాడు బయటికి వెళ్ళాడు వదినా. అయ్యో, కూరగాయలన్నీ తీసుకొచ్చాను, వంట చేస్తా అన్నాడు. ఈసారి వచ్చినప్పుడు చేపించేద్దాం లేదునా? అరే సరే సరే, జాగ్రత్త. పదరా బాబా, వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదురా. అవునరా. ఇంకా జిరాక్స్ చేసి స్లిప్పుల్లా చేస్తే అయిపోతుంది. నా కొడుకు చూడు, రిలాక్స్ సిగరెట్ తాగుతున్నాడు చేసిందంట చేసి. రేయ్ నీకు అసలు బుద్ధుందారా? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చంచల్ కూడా జైల్లో ఉన్నాడని చెప్పిన. వాడు రేపో మాపో రిలీజ్ అవుతాడు. వచ్చినాడంటే ఒక పోటేసి మళ్ళీ పోతాడు లోపలికి. రే సన్నీ, ఎవరు ట్రై వాడిదిరా, నన్ను ట్రై చేసుకుని నువ్వు. వీడికి ఖచ్చితంగా పాట రెడీ చేయాలి బాబు మనం. అది సరే గానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చారా? తెచ్చినాంలే, ఇదిగో ఇది చూడు. ఏమైనా జనరేషన్ మారిపోయిందిరా. ఈ బుక్కుల్లో పేజీలు తిప్పుకొని టిక్ మార్కులు పెట్టుకునే కాడి నుంచి ఇప్పుడు ఏందో పీడిఎఫ్లు ఈడిఎఫ్లు అన్ని ఏందేందో వచ్చేసినాయి. లేకుంటే ఆ బుక్కులు ఎవర్రా మళ్ళీ మోసుకొని పోతారు. ఒరే నువ్వు ఇంత బిల్డప్ ఇస్తున్నావు, ఇంతకీ ఆ పిల్ల ఏ ఎగ్జామ్ అయినా పాస్ అయిందా? రే ఏం మాట్లాడుతున్నావురా? ఆ పిల్ల ప్రతి మిడ్లో జస్ట్ పాస్ బావా. ఒరే ఆ పిల్ల జస్ట్ పాస్ అయిందంటే మనకేం పెట్టించుంటుందిరా ఇంపార్టెంట్ క్వశ్చన్లు? ఈ ముక్క ముందే చెప్పుంటే ఎవరి దగ్గర టాపర్ దగ్గరికి పోయి ఉంటాం కదా. ఒరే మనకెవర్రా టాపర్లు పరిచయం ఉన్నారు? మనకు తెలిసిన వాళ్ళలో అంతో కొంత ఆ పిల్ల బాగా చదువుతుంది. ఒరే నన్ను ఒక్క ముక్క అడిగుంటే మా క్లాస్ సిఆర్ గారికి ఫోన్ చేస్తుంటా. వాడు టకా 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 అని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ నాకు వాట్సాప్ చేస్తుండేవాడు. సరే ఇప్పుడు మాత్రం ఏమైంది? ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చేసా. వాడు ఎలా రెస్పెక్ట్ ఇస్తాడో వింటావా? నీకు ఇచ్చే రెస్పెక్ట్ గురించి మాకు తెలుసు బాబు, అవసరం లేదు. పర్లేదు, కాల్ చేస్తా విను. ఏందో వీడి పిచ్చి అభిమానం. హలో రే మనోహర్, అర్జెంటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ నాకు వాట్సాప్ చేయి. ఎవర్రా మాట్లాడేదే? రే నేను రా నానిని, అదే రాహుల్ని. రాహుల్ అనే వాడే మా క్లాస్ లో లేడే. ఒరే నేను రా, లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాను. ఆ రాహుల్ని. ఓ నువ్వా? అయినా నువ్వు ఏ బిట్ పాస్ అవ్వాలి కదరా, నీకెందుకు సెమిస్టర్? నువ్వు ఎలాగా సెమిస్టర్ పాస్ అవ్వాలి కానీ నాకు పని ఉంది. బాయ్. రేయ్ అయినా టాపర్స్ మనకెందుకు చెప్తారా? మనం ఏమైనా కష్టపడి రాస్తున్నామా? స్లిప్లు పెట్టి రాసేది కదా. పదండి.